బీడిఎస్ వాళ్ళకి ఎలాగో దీనిలో చేస్తాను. సిరీస్ వస్తూ ఉంటుంది. 28,000 ట్యూషన్ ఫీజు కట్టాలి. మీరు ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలకి, సెమీ గవర్నమెంట్ కాలేజీలకి మాత్రమే మీరు 2 ఏళ్ళు 3 సీలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. బీహెచ్ఎంఎస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? అదే అండి, హోమియోపతి డాక్టర్ అవుదాం అనుకుంటున్నారా? ఎలా అవ్వాలి? అసలు కోర్స్ డ్యూరేషన్ ఎంత, ఎన్నేళ్ళు పట్టిద్ది, ఫీజు ఎంత అయింది, రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, ఇవేనా మీ డౌట్స్ అన్నీ? సో నేనైతే క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అన్నిటిని. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్గా నేనైతే నా ఫ్రెండ్స్ని అడిగి ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా చూసి, ఇంకా బిఎంఎస్లో జాయిన్ అయితే బీహెచ్ఎంఎస్లో జాయిన్ అయితే కెరియర్ ఎలా ఉండిద్దో ఇవన్నీ చూసి ఒక నోట్ చేసుకొని వీడియో అయితే చేస్తాను. ఊరికి ఎలా పడితే అలా చేయను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను అయితే మీరు అంటే నాకు బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఇప్పటికే కొన్ని వీడియోస్ చేశాను, ఇవి కూడా చేస్తానే ఉంటాను నేను ఆపకుండా. మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ ఉండిద్ది. సరే, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ బీహెచ్ఎంఎస్ ఎన్ని ఇయర్స్ కోర్స్? క్వశ్చన్ నెంబర్ 1. ఎవరికైనా అదే కదా ముందు డౌట్. సో బీహెచ్ఎంఎస్ అయితే 5.5 ఇయర్స్. సేమ్ ఎలాగైతే బిఏఎంఎస్ ఎంబీబీఎస్ ఉండిద్దో అలానే బీహెచ్ఎంఎస్ హోమియోపతి డాక్టర్ కూడా 5.5 ఇయర్స్ చదవాలి. 4 ఇయర్స్ స్టడీ ప్లస్ 1.5 ఇయర్ ఇంటర్న్షిప్ ఉండిద్ది అనమాట. బీడిఎస్ వాళ్ళకి ఎలాగో దీనికి కూడా అంతే. వాళ్ళ బిఏఎంఎస్ మిగతా వాళ్ళ అన్ని డాక్టర్ కోర్సులు ఏదైనా కానీ 5.5 ఇయర్స్. 5 ఇయర్స్ కోర్స్ డ్యూరేషను ప్లస్ 1.5 ఇయర్ ఇంటర్న్షిప్ అంటే తెలియని వాళ్ళకి చెప్తాను చూడండి. మీరు పేషెంట్స్ని ట్రీట్ చేయడం అన్నమాట. అది కాలేజ్లోనే జరిగిద్ది. మీరు ఇంటర్న్షిప్లో తేల్చుకోవచ్చు అనమాట. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంటర్న్షిప్లో అర్థమైంది మీకు ఏ గ్రూప్ మీద. అంటే హోమియోలో గ్రూప్స్ ఉంటాయి కదా, అలాగా దేని మీద ఇంట్రెస్ట్ ఉందో మీరు దాన్ని చూసుకొని పీజీ దాని మీద స్పెషలైజేషన్ అయితే చేస్తారు. అది బీహెచ్ఎంఎస్ కోర్స్ డ్యూరేషన్ అయితే. నెక్స్ట్ ఫీజు ఎంత అయింది? ఫీజు అయితే పెద్దగా ఏం అవ్వదు. మొత్తం 5.5 ఇయర్స్కి 28,000 ఫీజు అయితే అయింది అనమాట. అది 1 టైం ఇన్స్టాల్మెంట్లో మీరు కాలేజ్ ఫీజు కట్టాలి. ఇంకా పోతే అదే ట్యూషన్ ఫీజు అయినా అదే, కాలేజ్ ఫీజు అయినా అదే. సో 28,000 అయితే 1 టైం ఇన్స్టాల్మెంట్లో జాయిన్ అవ్వగానే కట్టించుకుంటారు మీతోటి. ఆ తర్వాత ఇంకా పైన ఎక్స్పెన్సెస్ ఏవైతే హాస్టల్ ఫీజు ఉందో అది హాస్టల్ ఫీజు మీరు ఉండే ఏరియాని బట్టి. సపోజ్ హైదరాబాద్లో అనుకోండి, హైదరాబాద్లో అయితే 4,000 పర్ మంత్ అయితే ఉంటుంది. ఏంటి హాస్టల్ ఫీజు పర్ మంత్ 4,000. సో 12 మంత్స్ మీరు ఎన్ని మంత్స్ అక్కడ ఉంటే అన్ని మంత్స్ 4,000 కట్టుకోవటమే హాస్టల్ ఫీజు. ఇంకా పోతే మనం ఇంకా 5.5 ఇయర్స్ మొత్తానికి మనం కట్టాం కదా 28,000 ఫస్ట్ ఇయర్ జాయినింగ్ అప్పుడే. ఇంకా అదే ఫీజు. స్పెషల్గా ట్యూషన్ ఫీజు అంటూ అయితే ఏమి కట్టే పని ఉండదు. నెక్స్ట్ ఇంకా మనకుండే ఎక్స్పెన్సెస్ ఏంటంటే ఎగ్జామ్ ఫీజు అయితే కట్టాలి. సెమ్కి ఒక్కొక్కసారి సెమ్లు అంటే 3 మంత్స్కి ఒకసారి ఎగ్జామ్ ఉండిద్ది, ఒక్కోసారి ఇంటర్న్స్ అని ఉండిద్ది. అలా ఎగ్జామ్ ఫీజు అయితే మనం కట్టుకోవాలి. సంవత్సరానికి 3,000 అయినా లేదా సెమ్కి 3,000 అయినా అది ఎగ్జామ్ ఫీజు అయితే మనం కంపల్సరీ పే చేయాల్సి ఉండిద్ది, అది కూడా క్యాంపస్కి. ఓకేనా? ఇది ఇంతవరకు ఫీజు డీటెయిల్స్ ఎవరైతే బీహెచ్ఎంఎస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, బీహెచ్ఎంఎస్లో జాయిన్ అయ్యాము, 5.5 ఇయర్స్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. తర్వాత శాలరీ ఎంత వచ్చింది మీకు? శాలరీ అయితే బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్, మీ స్కిల్స్ మీద బేస్ అయ్యి మీకైతే శాలరీ ఉండిద్ది. మెయిన్గా అయితే మినిమం ఎట్లా లేదైనా పర్ మంత్ 50,000 అయితే స్టార్టింగ్ ఉండిద్ది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ యువర్ టాలెంట్ ఇంకా శాలరీ వేరీ అవుతూ ఉండిద్ది. అంతకంటే తక్కువ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. యావరేజ్గా అయితే 50,000 పర్ మంత్ అయితే ఉండిద్ది అనమాట. ఇంకా అంతకంటే మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దికి ఆ శాలరీ కూడా పెరుగుతూ ఉండిద్ది. ఓకేనా? ఇంకా మీకు ఇంకా ఏమైనా బీహెచ్ఎంఎస్ మీద డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీ కమెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. ఇంకొక విషయం, బీహెచ్ఎంఎస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఆంధ్రాలోనైతేనేమో ఆంధ్రాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉన్నాయో చెప్తాను. ఆంధ్రాలోనైతే 4 కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణలో అయితేనేమో 5 కాలేజెస్ దాకా ఉన్నాయి. సో ఆ కాలేజెస్ ఏంటి, వాటి కట్ ఆఫ్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వస్తే బీహెచ్ఎంఎస్
హోమియోపతి మెడిసిన్ మీరు చదవచ్చు. ఇవన్నీ అయితే నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. సిరీస్ వస్తూ ఉంటుంది అనమాట. బీఏఎంఎస్ సిరీస్ ఎలా ఉందో అదే కంటిన్యూషన్గా రోజుకు 2 వీడియోస్ పెడతాను. ఒకటి బీఏఎంఎస్ సిరీస్, ఇంకొకటి బీహెచ్ఎంఎస్ సిరీస్. తర్వాత న్యాచురోపతి, యునాని, సిద్ధ వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. ఇంకా ఎంబీబీఎస్ మీద కూడా చేస్తాను. ఓకేనా? నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే ఇప్పుడే కదా స్టార్టింగు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎలా ఉంటుందంటే చేయాలి వీడియోస్, ఇంట్రెస్ట్గా ఉన్నారు, నా వీడియో చూస్తున్నారు అని అయితే నాకు అనిపించింది అనమాట. సో నేనైతే వీడియోస్ ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తాను. ఇకపోతే బీహెచ్ఎంఎస్ గురించి మాట్లాడుకుందాం. సో సేమ్ బీఏఎంఎస్ లాగే బీహెచ్ఎంఎస్లో కూడా 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి గవర్నమెంట్, 2 సెమీ గవర్నమెంట్, మూడోది డీమ్డ్ యూనివర్సిటీస్. ఒకవేళ మీరు గవర్నమెంట్లో కానీ సీట్ వస్తే 5.5 ఇయర్స్ మొత్తానికి కూడా ఒకటే ఫీజు కట్టాలి. మీరు అదే సెమ్ వైజ్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి. లేదా కొన్ని కాలేజీల్లో అయితే ఇయర్ వైజ్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉండిద్ది. దాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీకు సెమీ గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది అనుకోండి, అంటే ఇది నేను ఆల్ ఇండియా లెవెల్లో కానీ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే చెప్తున్నాను అనమాట. తర్వాత సెమీ గవర్నమెంట్లో కానీ మీకు సీట్ వచ్చింది అనుకోండి, సెమీ గవర్నమెంట్లో వస్తే మినిమం 2.5 lakhs దాకా అయితే ఉండిద్ది అనమాట. సెమీ గవర్నమెంట్లో కానీ మీరు జాయిన్ అయితే, అంటే గవర్నమెంట్ కాలేజీలోనే సెమీ గవర్నమెంట్స్ ఉంటాయి కదా. సో అలా సెమీ గవర్నమెంట్స్లో కానీ మీరు కానీ జాయిన్ అయినట్టయితే 2.5 lakhs, అంటే 2 lakhs నుంచి 2.5 lakhs, 3 lakhs వరకు అయితే మీకు పర్ ఇయర్ ఫీజు ఉండిద్ది. ఓకేనా? సేమ్ బిఏఎంఎస్ కూడా అలానే ఉండిద్ది. బిఏఎంఎస్లో జాయిన్ అవ్వాలనుకుంటే అంతే. బిహెచ్ఎంఎస్లో ఫీజు ఇలా ఉండిద్ది. నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఏమంటే ప్రైవేటే డీమ్డ్ యూనివర్సిటీస్. అది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మినిమం 6 lakhs, మినిమం తక్కువ ఫీజే, నేను 6 lakhs. ఇంకా ఫీజు ఇంకా పెరగవచ్చు బేస్డ్ ఆన్ మీరు ఏ కాలేజ్ జాయిన్ అయ్యారో ఆ కాలేజ్లో ఉన్న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం. మళ్ళీ ఆ కాలేజ్కి వచ్చే పేషెంట్ ఇన్ఫ్లో బట్టి ఆ కాలేజీలో ఉండే ఫీజు పెరిగిద్ది అనమాట. పెరగవచ్చు. అందుకంటే ఏదైనా 5 lakhs పైనే ఉండిద్ది అనమాట ఫీజు. మీరైతే కంగారు పడొద్దు, ఇప్పుడే అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోండి. అంటే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టుకోవద్దు. అప్పటికప్పుడు అయితే వాళ్ళు చూసుకోలేరు కదా. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఇంకా బిహెచ్ఎంఎస్ మీద, బిఏఎంఎస్ మీద, వీటన్నిటి మీద చాలా వీడియోస్ చేస్తాను. ఒక సిరీస్ లాగా వస్తూ ఉంటాయి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏమంటే ఇంకా ప్రతిదీ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దానివల్ల మీరు చూసుకోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా జాయిన్ అవ్వచ్చు అనమాట కాలేజీలో. దానికి కావాల్సిన సర్టిఫికెట్స్ అవి కూడా నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇట్ కమ్స్ టు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనమాట. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒక వెబ్సైట్ ఉండిద్ది, 2 3 Cలు AA CCC. ఓకేనా? ఇది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యేలా చెప్తాను, అందుకని 2 3 Cలు. ఓకేనా? ఆ వెబ్సైట్లోకి వెళ్ళి 2 3 Cలు.gov.in ఈ వెబ్సైట్లోకి కానీ మీరు వెళ్ళినట్లయితే అక్కడ కనిపించింది అనమాట మీకు. అంటే ఏవైనా నోటిఫికేషన్స్ వస్తే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉన్నాయి బీహెచ్ఎంఎస్కి, ఇవన్నీ నేను చెప్తాను. సో ఆల్ ఇండియాలో కానీ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎంత ఉండిద్దో అనమాట. 1500 రిజిస్ట్రేషన్ ఫీజు ఎవరికి, ఓసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 800 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మనం ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలకి, సెమీ గవర్నమెంట్ కాలేజీలకి మాత్రమే మీరు జాయిన్ అవుదాం అనుకుంటే. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ డీమ్డ్ యూనివర్సిటీస్లో అంటే ప్రైవేట్ కాలేజీలో కానీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు అప్పుడు 10,000 అయితే ఫీజు కట్టాల్సి ఉంటుంది. 10,000 కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ 10,000 ఫీజు రిజిస్ట్రేషన్ అప్పుడే మీరు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ ప్రైవేట్ కాలేజీలో కానీ జాయిన్ అవుదామని కానీ మీరు అనుకొని ఉంటే ఎప్పుడే అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి. అప్పటికప్పుడు అయితే మళ్ళీ టెన్షన్ పడతారు. ఓకేనా? ఈ డీమ్డ్ యూనివర్సిటీలో 10,000. ఒకవేళ నేను కాలేజీలో జాయిన్ అవ్వనక్క, బీహెచ్ఎంఎస్లో జాయిన్ అవ్వను అని కానీ మీరు అనుకుంటే ఆ 10,000 ఫీజులో 1,500 ఫీజు ఆ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఉంచుకొని మిగతా ఫీజు ఏదైతే ఉందో అది మీకు రిటర్న్
మీరు ఏదైతే అకౌంట్ నెంబర్ ఇచ్చారో దానికైతే రిటర్న్ పడిద్ది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంతవరకైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా మీరు జాయిన్ అయితే. అదే మీరు కానీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కాకుండా మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్లో కానీ మీరు జాయిన్ అవుదాం అనుకుంటే 2000 రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉండిద్ది. లాస్ట్ ఇయర్ అయితే 2999 ఉంది, అంటే 3000 ఓసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాకు అంత బాగా గుర్తులేదు, చెప్తాను అది కూడా. ఏదైనా 3000 వాళ్ళకి ఇంకా ఒక 500 తగ్గిద్ది. 2500 అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు ఉండిద్ది. ఓకేనా? ఇక్కడ ఏదైతే ఏపీటీఎస్ మీరు రిజిస్ట్రేషన్లో జాయిన్ అయ్యి వెళ్ళాలి అనుకుంటే. ఓకేనా? సో ఇది ఇంతవరకు ఈ వీడియో. ఇంకా జాయిన్ వస్తూ ఉండిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి ఏపీ వాళ్ళు టీఎస్లో అప్లై చేసుకోవచ్చా, టీఎస్ వాళ్ళు ఏపీలో అప్లై చేసుకోవచ్చా? అఫ్ కోర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు అంటే సపోజ్ మీకు వచ్చే ర్యాంక్ ప్రకారం అక్కడ నాన్ లోకల్ సిటీ, సపోజ్ నా గురించి చెప్పుకుందాం. ఒకవేళ నేను కానీ ఆంధ్ర స్టూడెంట్ని, అదే మీరు కానీ ఆంధ్ర స్టూడెంట్ అనుకోండి. ఇప్పుడు మీరు ఆంధ్రాకి లోకలు, తెలంగాణకి నాన్ లోకల్ కదా, దీని మీద కొంచెం కట్ ఆఫ్ పెరిగిద్ది. ఫీజు ఒక 500 ఎక్స్ట్రా ఉండిద్ది అంతే రిజిస్ట్రేషన్ అప్పుడు. సో మీరు వెళ్ళి కన్ఫామ్గా తెలంగాణలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ తెలంగాణ స్టూడెంట్ వచ్చి ఆంధ్రాలో కూడా జాయిన్ అవ్వచ్చు, చదవచ్చు అనమాట. ఇదేమి పెద్ద బాధ ఏమి ఉండదు మీకు. వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ తర్వాత ఫీజు కూడా మామూలుగానే అయింది. ఇంత మటుకైతే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో చదవచ్చు. ఇంకా మంచి కాలేజీలు ఏమేమి ఉంటాయి బీహెచ్ఎంఎస్ ఎలా చదివితే బాగుండిద్ది, ఇంకా ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంది, అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ బీహెచ్ఎంఎస్లో జాయిన్ అయితే బాగుండిద్దా బాగోదా అంటే ఖచ్చితంగా బాగుండిద్ది. బీహెచ్ఎంఎస్ బీడిఎస్ అంత కాకపోయినా కానీ పర్లేదు, బీహెచ్ఎంఎస్ కూడా బాగుంది. మీరైతే జాయిన్ అయిన తర్వాత అయితే రిగ్రెట్గా అయితే ఫీల్ అవ్వరు. అంటే మీరు ఇంట్రెస్ట్ తోటి కానీ జాయిన్ అయితే రిగ్రెట్స్ అయితే అసలు ఉండవు మీకు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుండా ఎలా పడితే అలా జాయిన్ అయ్యారనుకోండి, నేనేం చెప్పలేను, అది మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు బీహెచ్ఎంఎస్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉండే సిలబస్ అది కంపారిటివ్గా ఈజీగానే ఉండిద్ది. దేనికి బీఏఎంఎస్తో పోల్చుకుంటే బీహెచ్ఎంఎస్ అయితే సిలబస్ అయితే చాలా ఈజీ, బీఏఎంఎస్ సిలబసే చాలా కష్టం. ఓకేనా? దాన్ని బీఏఎంఎస్ని అయితే చదవలేరు కూడా కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ అయితే. ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకొని చూసుకొని మీకు ఏది ఈజీగా ఉండిద్ది. మీ సీనియర్ ఫ్యాకల్టీని అంటే సీనియర్స్ ఎవరైనా ఉన్నారో లేదో చూసుకొని, ఎవరు లేకపోతే నాకు కామెంట్ చేయండి. నేను ఏ విషయాన్ని మీకు ఉన్న డౌట్స్ అన్నిటినీ క్లియర్గా చెప్తాను. సో వీడియో 28,000 ట్యూషన్